వీడియోలో మీరు చూస్తున్న గేదెనైతే మేము కొనడం జరిగింది. మేము ఎటువంటి మారుబేరగాళ్ళు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా రైతు దగ్గరికే వెళ్ళి కొన్నాము. ఇది వచ్చేసి గేదె డెలివరీ అయ్యి 12 రోజులైంది. థర్డ్ లాక్టేషన్. గేదె యొక్క కొమ్ము కట్టు, శరీరాకృతి, అట్టర్ క్వాలిటీని చూడొచ్చు. దీనికి ఒక మగదోడు ఉంది. రైతు ఇచ్చిన గ్యారంటీ అయితే పాలకి 6 లీటర్స్ పర్ టైము, అంటే టోటల్ డే మీద 12 లీటర్లు ఇచ్చారు. రైతు దీనికి కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 1,20,000 రూపాయలు. మేమైతే బిడ్డింగ్ని 80,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసాము. ప్రజెంట్ మనందరికీ తెలుసు గేదెల యొక్క రేట్లు అనేవి సీజన్ వైజ్గా వేరీ అవుతాయి. కొన్ని సీజన్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని సీజన్స్ తక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎండాకాలం అయితే గేదెల రేట్లు చాలా అధికంగా ఉంటాయి. ఎందుకంటే కన్సీవ్ అవ్వటం మరియు డెలివరీ అయిన దూడలు అనేది బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎండల వల్ల పాల దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గేదెల రేట్లు చాలా అధికంగా ఉంటాయి. వర్షాకాలం, చలికాలం ఆ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. ఇక్కడ చూశారు కదా, తెచ్చిన రోజు ఇచ్చిన పాలు తర్వాత ఇచ్చిద్దని చెప్పలేం. మనం మేపిన తర్వాత దాని రియల్ పాల డెఫినేషన్ అనేది బయటపడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. మేము ఈ గేదెకి పెట్టిన ధర అయితే 1,00,000 రూపాయలు. ట్రాన్స్పోర్టేషన్ మొత్తం